వైసీపీ పార్టీలో ఒక కళాపురుషుడు, వైసీపీ పార్టీలో ఒక ఈయనేమంటారు ఒక యాక్టర్ అనుకోవాలా, రాజకీయ యాక్టరు. అసలు కేతిరెడ్డి గారు ఏం మాట్లాడినా అదొక లెక్క ఉంటుంది, దాని వెనక చాలా లెక్క ఉంటుంది. ఆయన ఏం మాట్లాడతాడంటే ఒకసారి ఇది మాట్లాడినాక పాయింట్ టు పాయింట్ వెళ్దాం. మాట్లాడండి సార్. మేము ఇక్కడ అన్యాయం చేసేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షీప్ నల్ల గొర్రె యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని దొంగగా సీట్లు సంపాదించుకున్నాడు. మామూలు కళాపురుషుడు కాదు ఆయన. ఈయన కళలకి జగన్మోహన్ రెడ్డే ఫిదా అయిపోతాడు. ఎస్, నేను ఒక విషయం చెప్తా. కేతిరెడ్డి గారు మీ హయాంలో ఎన్ని టీచర్ పోస్టులు ఇచ్చారు? మీ హయాంలో ఎన్ని కంపెనీలు తెచ్చారు? మీ హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? మీ హయాంలో ఎంతమందికి ఉపాధి కల్పన జరిగింది? మీ హయాంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క నిల్వలు ఎంతవరకు పెరిగాయి? శూన్యం. వైసీపీ హయాంలో శూన్యం అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం కేతిరెడ్డి గారు చెప్పుకోవాలి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పెట్టినప్పుడు తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఎంతమందికి న్యాయం జరిగింది అని ప్రజలు అడుగుతున్నారు. మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరంకి వెళ్ళేవాళ్ళు, మీ వెనక ఒక 10, 20, 30, 40 మంది వచ్చేవాళ్ళు, ముందు ఒకటి కెమెరా పట్టుకొని నడిచేవాడు. ఎవరి దగ్గరికైనా అడిగితే సార్ అమ్మ మీకు అది వచ్చిందా అంటే రాలేదు సార్ అని ఆయన చెప్పేది. వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి అధికారికి పిలిచేది, అధికారి ఏమో ఆ కింద అధికారికి పిలిచేది, ఆ కింద అధికారి తీరా మొత్తం చివరి తిరిగి ముఖ్య ఎక్కడ ఉందిరయ్యా అంటే చుట్టూ తిరిగి చూపించినట్టు మళ్ళీ వాలంటీర్నే పిలిచేవాడు. సరే పని వాలంటీర్ పిలిచి ఈ పని ఎందుకు అవ్వలేదు, ఈ పని ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అని అడిగితే మా సారు అవదన్నాడు సార్, మా సార్ చేయొద్దన్నాడు సార్, ఇది ఈ ప్రాసెస్లో అవ్వదంట సార్ అని మళ్ళీ రిపీట్ అక్కడ అవదంటలమ్మా అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. దేనికోసం పెట్టేది గుడ్ మార్నింగ్ ధర్మవరం? ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? ధర్మవరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు కబ్జా చేయడానికే నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టావని ప్రజలు అప్పట్లో మాట్లాడుకునేది. ఆ విషయం తెలుసా? ఇంత దారుణంగా మాట్లాడితే మన ముఖానికి మన హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని మనం ఈరోజు డిఎస్సి పైన ఇష్టానుసారం విచ్చలవిడిగా మాట్లాడితే ప్రజలు తూ అని ముఖాన్ని వస్తారని మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ప్రజలు అడుగుతున్నారు. ఇదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసో లేదో వైఎస్ఆర్సీపీ పార్టీని పునాదుల నుంచి తవ్వుకుంటూ వచ్చింది కేతిరెడ్డి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాకపోతే కేతిరెడ్డి ఏమనుకుంటాడంటే నేను జగన్మోహన్ రెడ్డి కంట్లో పడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి కంట్లో పడిపోయి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని ఈయన తాపత్రయం. సింపుల్ లాజిక్ అప్ప. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అవ్వడానికి, ఇక్కడ లోకేష్ గారు రాజీనామా చేయడానికి ఏమైనా లింక్ ఉందా చెప్పండి. మీరేందో, మీ విధానాలు ఏందో, మీ పద్ధతులు ఏందో చెప్పు. ఎవ్వరు దొంగగా సీట్లు సంపాదించుకోలే, ఎవ్వరు అన్యాయంగా సీట్లు సంపాదించుకోలే. అందరూ నిజాయితీగా కష్టపడి కోచింగ్లు తీసుకొని రేయింబవులు చదివి నిద్రాహారాలు మాని చదివి నిజాయితీగా టీచర్ పోస్టులు సంపాదించుకున్నారు. ఆ టీచర్లే మీకు వార్నింగ్ ఇచ్చారు, మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా నేర్పిస్తాము, జాగ్రత్తగా రెడీగా ఉండండి అని చెప్పి. 2% ఉండే స్పోర్ట్స్ కోటా అని 3% చేశారు. అదే విధంగా కూనా రవికుమార్ అనే నేను చివరాఖరిగా చెప్పేది ఒకే ఒక పాయింట్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే ప్రజల్లో ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు రోడ్డు మీద నుంచి వెళ్తే ఈడు నాయకుడా అనే స్థాయికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చాలా కష్టపడి అసలు డిఎస్సి రాయడం అంటే ఆసామాస విషయమా? ఎంత కష్టపడాలి, ఎంత నేర్చుకోవాలి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడపాలి, ఫ్యామిలీకి దూరంగా ఎక్కడెక్కడో కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని పండగలకి పబ్బాలకి ఇంటికి వెళ్తే ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి పండగలకి పబ్బాలకి ఇంట్లోకి వెళ్ళకుండా చదువుకుంటూ ఉన్నటువంటి ఆ విద్యార్థులు, అప్పుడులో విద్యార్థులు ఇప్పుడు టీచర్లు, ఆ టీచర్ల పైన కూడా అంత కక్ష పెట్టుకుంటే మిమ్మల్ని ఇంకా ఏమనాలో కూడా నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. దయచేసి నా చివరి పాయింట్ ఏంటంటే కుదిరితే సాయం చేయండి, కుదిరితే హెల్ప్ చేయండి, లేదు మనకి చేత కాదంటే ప్రభుత్వం చేసిన దానికి సపోర్ట్ చేయండి, అది కూడా చేత కాదంటే పక్కన కూర్చోండి.
ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంది, తన అభివృద్ధి తను చేసుకుంటూ పోతుంది. దయచేసి అభివృద్ధికి అడ్డం రాకండి అని ప్రజలు కోరుకుంటున్నారు. వినకపోతే నెక్స్ట్ టైంలో ఈ 11 సీట్లు కూడా రావు, ఇది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.